పూర్లో హైడ్రా మరోసారి కొరడ జుళిపించింది. పెద్ద చెరువు దగ్గర పద్మావతి లేఅవుట్ ఫెన్సింగ్ తొలగించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని చెందిన ఇనుప కంచెను హైడ్రా అధికారులు తొలగించారు. భూ వివాదంతో గతంలోనూ ప్రహరీ కూల్చారు. అయితే స్థానికుల ఫిర్యాదుతో మళ్లీ ఇనుప కంచెను తొలగించారు హైడ్రా సిబ్బంది. అమీన్పూర్లో హైడ్రా మరోసారి కొరడ జుళిపించింది. పెద్ద చెరువు దగ్గర పద్మావతి లేఅవుట్ ఫెన్సింగ్ తొలగించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఇనుప కంచెను హైడ్రా అధికారులు తొలగించారు. భూ వివాదంతో గతంలోనూ ప్రహరీ కూల్చారు. అయితే స్థానికుల ఫిర్యాదుతో మళ్లీ ఇనుప కంచెను తొలగించారు హైడ్రా సిబ్బంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, ఈ రోజు ఉదయం నుంచే హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ లో ఉన్నటువంటి పద్మావతి నగర్ లో అక్రమంగా వేసినటువంటి ఆ ఫెన్సింగ్ ను తొలగించడం జరిగింది. కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సంబంధించిన ఆ భూముల్లో 324, 29 సర్వే నెంబర్లో ఆయన కొన్నేళ్ల క్రితం దాదాపు 24 ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి కొనుగోలు చేసి చుట్టూ ప్రహార్ నిర్మించారు. గత సెప్టెంబర్ లో ఆ ప్రహార్ని స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూల్చివేయడం జరిగింది. అయితే ప్రహారీ కూడా కూల్చిన తర్వాత కూడా మళ్ళీ చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. అందులో రోడ్డు ఆ కాలనీవాసులు వెళ్లేందుకు ఏర్పడిన రోడ్డు కానీ అదేవిధంగా ఎఫ్టీఎలు ఉన్నాయని చెప్పి కొంత చెరువు సంబంధించిన స్థలం ఉందని చెప్పి కూడా ఆరోపణలు రావడం జరిగింది. దీంతో ఆ కాలనీవాసులు పద్మావతి నగర్ కాలనీవాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మళ్ళీ విచారించినటువంటి హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయమే వచ్చి ఆ ఫెన్సింగ్ ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ రోడ్డుకి ఏదైతే అడ్డంగా వేశారో ఆ ఫెన్సింగ్ ను తొలగించారో, అయితే గతంలో ఉన్నటువంటి ఆ ప్రహారీ స్థలమైనటువంటి కొన్ని చిన్నపాటి గోడలను కూడా వాటిని పూర్తిగా నిలమట చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పరశురాం. పద్మావతి నగర్ లేఅవుట్ అండి. రాంభూపాల్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్, సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏది సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు. ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది, రానికుండా బ్లాక్ చేశారు. మా పార్కులు ఉంటాయి, మా రోడ్లు ఉంటాయి, అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు. రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్ అండ్ సిస్లా లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని, అయినా మళ్ళీ చేశారు. మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా, అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది.